అమ్మా, నువ్వు మారవమ్మా, మారవు, ఎంత చెప్పినా మారవు అంటూ అరుస్తూ ట్యూషన్ బ్యాగ్ తగిలించుకొని విసురుగా బయటికి వచ్చాడు కౌశిక్. అటుగా బండిపై వచ్చిన కౌశిక్ మేనమామ బండి ఆపి కౌశిక్ వెంట నడుస్తూ భుజంపై చేయి వేసి, ఏంట్రా కౌశిక్, అమ్మపై అలా అరుస్తూ బయటికి వస్తున్నావేంటి అని అడిగాడు. దానికి కౌశిక్, చూడు మావయ్య, అమ్మ ఎంత చెప్పినా మారదు. పొద్దున లేచినప్పటి నుంచి అది తిను, ఇది తిను, అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ నా వెనకాలే ఉంటుంది. నేను కాస్త డల్గా ఉంటే, ఎందుకంత డల్గా ఉన్నావు, ఏమైంది అంటూ వెంటపడుతుంది. కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా, ట్యూషన్లో ఏదైనా ప్రాబ్లమా, నేను మాట్లాడతాను నాన్న అంటూ వెంటపడుతుంది. నేనేమైనా చిన్నపిల్లాన్నా, నాకు తెలీదా, ఈ అమ్మ ఎప్పుడు మారుతుంది మావయ్య అంటూ ఏకరువు పెట్టాడు. కౌశిక్ వాళ్ళ మామయ్యకు విషయం అర్థమైంది. నిజమేరా, మీ అమ్మకు నేను కూడా మారమని నీ చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను. వింటే కదా, చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు దిగులు పడి తాను ఉపవాసం చేసి తిండి మానేసింది. నీవు కింద పడి కాలు బెణికినప్పుడు తాను కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకుంది. నీకు మంచి కాలేజీ సీట్ రావాలని తాను వారం రోజుల పాటు మౌనవ్రతం చేసింది. అన్నీ అవే జరుగుతాయి, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటే వినదు. మొన్నటికి మొన్న కరోనా టైంలో నీకు కరోనా వచ్చినప్పుడు నీ ఆరోగ్యం బాగుపడాలని స్వామికి తన తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుని తన అందమైన జడను స్వామికి సమర్పించింది. నీ విషయంలో ఎంత చెప్పినా మీ అమ్మ మారదురా, ఏమైనా చేస్తుంది. సరే ఉంటారా, మీ అమ్మమ్మ, అదే మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ అమ్మలు మారర్రా కౌశిక్, వారికి ఎంత వయసు వచ్చినా మనకు ఎంత వయసు వచ్చినా అంతే, మనమే మారాలి, ఆలోచించు, ఉంటారా అంటూ వెళ్ళిపోయాడు కౌశిక్ మేనమామ. కౌశిక్ కళ్ళ నిండా నీళ్లతో ఇంటివైపు పరుగు పెట్టాడు. ఏ అమ్మలైనా అంతే కదా, తమ పిల్లలకి ఎంత వయసు వచ్చినా పసిపిల్లల్లాగే కనపడతారు. వారి ప్రేమను మనమే అర్థం చేసుకోవాలి. మీరేమంటారు?